గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. ఈరోజు మనం ఇప్పుడు వరకు 8 days 9 days క్లాసులు చెప్పుకున్నాం. ఇవన్నీ కూడా ఒక వీడియోలో వస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో నేను ఈ వీడియో చేస్తున్నాను. అంటే ఫస్ట్ వార్మప్స్, తర్వాత ఆర్డర్లో మనకి స్టాండింగ్ ఆసనాస్ అన్నీ కూడా యాడ్ చేసి ఒక వీడియో చేస్తాం. సూర్య నమస్కారాస్ వీడియో సపరేట్గా ఉంటుంది. సో ఇప్పుడు మనం ఫస్ట్ వార్మప్స్ దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం. మీ కంఫర్ట్ కోసం అని చెప్పి నేను ఇలా చేస్తున్నాను అనమాట. ఫస్ట్ పొజిషన్లో నుంచొని హ్యాండ్స్ ఇలా లాక్ చేసుకుని బ్రీత్ తీసుకుంటూ అప్, వదిలేస్తూ డౌన్. ఇలా ఒక 3 or 4 times చేయండి. నెక్స్ట్ దీనికి ఇలాగా సైడ్ బెండ్, ఈ సైడ్ బెండ్. ఓకే, రిలీజ్. ఇది వార్మప్స్. నెక్స్ట్ మనం హ్యాండ్స్ రెండు ఇలా వెనక మా లాక్ చేసుకొని హెడ్ స్ట్రెచ్చింగ్, నెక్ ఇలా 5 times చేయండి. తర్వాత సైడ్కి ఇలా ఒక 5 times. నెక్స్ట్ ఇప్పుడు ఇటు నుంచి ఇలా రైట్ టు లెఫ్ట్, లెఫ్ట్ టు రైట్, ఇలా ఒక 5 times. నెక్స్ట్ రొటేషన్. క్లాక్ వైజ్ 5 times, యాంటీ క్లాక్ వైజ్ 5 times. నెక్స్ట్ షోల్డర్ రొటేషన్. ఇలాగా మీకు ఐడియా కోసం నేను చెప్తున్నాను అనమాట. క్లాక్ వైజ్ 5 times, యాంటీ క్లాక్ వైజ్ 5 times. నెక్స్ట్ ఎల్బో రొటేషన్. ఇలా 5 times క్లాక్ వైజ్. నెక్స్ట్ యాంటీ క్లాక్ వైజ్ 5 times. తర్వాత అప్ డౌన్, అప్ డౌన్, ఇలాగా ఓ 5 times. నెక్స్ట్ సైడ్కి ఫుల్ స్ట్రెచ్, ఇలాగా ఓ 5 times. ఈ విధంగా మనం ఎల్బోస్ని కూడా చేసుకోవాలి. ఎక్కువ టైమ్స్ చూపించడానికి మనకి వీడియో లెంతీ అయిపోతుంది కాబట్టి నేను షార్ట్కట్లో మీకు చెప్తున్నాను. నెక్స్ట్ మనము హ్యాండ్ రైజింగ్స్. ఇలాగా ఓ 10 times. 2 hands అప్ డౌన్. నెక్స్ట్ ఇలా హ్యాండ్స్ రెండు ఫార్వర్డ్, స్విమ్మింగ్ అంటాం మేము. ఇలాగా 2 hands. నెక్స్ట్ ఈ హ్యాండ్స్ని ఇలా బ్యాక్కి ఇలా ఒక్కొక్క 10 times చేస్తే హ్యాండ్స్ మజిల్స్ అన్నీ ఫ్రీ అవుతాయి. నెక్స్ట్ ఇప్పుడు 2 hands ఫార్వర్డ్ రొటేషన్. నెక్స్ట్ ఇలా 5 times చేసి 2 hands బ్యాక్ రొటేషన్. ఇలా 5 times చేయాలి. ఇలా చేసిన తర్వాత ఇలా 2 hands స్ట్రైట్గా పెట్టుకుని షోల్డర్కి ఈక్వల్గా సైడ్కి ఇలా చేసినప్పుడు మనకి టోస్ మీద బాడీ లిఫ్ట్ అవుతుంది. ఇలా ఒక 5 times. ఓకే, నెక్స్ట్ మనం పాదం రొటేషన్. ఇలా 5 times క్లాక్ వైజ్, 5 times యాంటీ క్లాక్ వైజ్ 5 times. నెక్స్ట్ ఆపోజిట్ లెగ్ క్లాక్ వైజ్ 5 times, యాంటీ క్లాక్ వైజ్ 5 times. నెక్స్ట్ నీ రొటేషన్. ఇక్కడ కూడా టోస్ మీద కొంచెం బాడీ లిఫ్ట్ అవుతుంది. క్లాక్ వైజ్ 5 times, యాంటీ క్లాక్ వైజ్ 5 times. నెక్స్ట్ రిస్ట్ రొటేషన్. క్లాక్ వైజ్ 5 times, నెక్స్ట్ యాంటీ క్లాక్ వైజ్ 5 times. ఈ విధంగా మీకు బ్రీఫ్గా ఒక. ఓకే, నెక్స్ట్ మనం ఇవి ఇలాగ మనం ఒక్కొక్కటి 5 times చేసుకుంటా ఉంటే మీకు బాగా వెయిట్ ఉన్న వాళ్ళు అయితే 10 times కూడా చేయండి. వార్మప్స్ని బాగా చేశారంటే మీకు బాడీ ఫ్లెక్సిబుల్ వస్తుంది, మీకు కాస్త వెయిట్ లాస్ కూడా జరుగుతుంది. నేనేంటంటే బ్రీఫ్ ఐడియా కోసం మాత్రమే చెప్తున్నాను ఈ వీడియో. నెక్స్ట్ ఇలా సైడ్ స్ట్రెచ్చింగ్స్ 1 2 3 4 5 6 ఇలా కూడా ఒక 10 times చేయండి. నెక్స్ట్ మనం ఫార్వర్డ్ బెండ్ చేసి ఇలా పెట్టడానికి ట్రై చేయాలని చెప్పాను. దీన్ని అందకపోతే ఇలా ట్రై చేయమని చెప్పాను. సైడ్ స్ట్రెచ్చింగ్ 1 2
5 ఇటు 5 టైమ్స్ చేసుకోవాలి. నెక్స్ట్ మనం బ్యాక్ బెండింగ్ 1 2 3 ఇలా 5 టైమ్స్ కానీ 10 టైమ్స్ ఏదైనా మీకు కంఫర్ట్గా ఉన్న టైం చూసుకొని చేసుకోగలిగిన ఓపిక వరకు చేయండి. ఇది ఒక మనం 3 టైమ్స్ చేద్దాం. 1 2 3 4 5 ఇలాగ మీరు ఒక 20 టైమ్స్ చేసుకుంటే సైడ్స్ ఎఫెక్ట్గా ఉన్న వాళ్ళకి బాగా ఎక్కువగా ఉన్న వాళ్ళకి తగ్గుతుంది. నెక్స్ట్ ఈ స్ట్రెచ్చింగ్ ఏంటంటే మనకి థైస్ అంతా కూడా బాగా లెగ్ అంతా కూడా లెగ్ మజిల్స్ అంతా బాగా స్టిచ్ అవుతాయి. చూడండి ఇలా మీరు ఓ సైడ్ 10 ఇంకో సైడ్ 10 చేసుకుంటే లెగ్స్ బాగా స్ట్రెచ్ అవుతాయి. బాడీ స్ట్రైట్గా ఉండాలి. ఓకే, కమ్ టు సంస్కృతి. ఈ విధంగా మనం ఈ స్ట్రెచ్చింగ్ కూడా చేసుకున్న తర్వాత ఇలా సిటప్స్ ఇవి ఒక 10 చేసుకున్నారనుకోండి మీకు ఫుల్ బాడీ ఫ్లెక్సిబుల్ అయిపోతుంది. ఇవన్నీ ఎందుకు అంటే బాడీ ఫ్లెక్సిబిలిటీ కోసం లెర్నర్స్ కాబట్టి. నెక్స్ట్ మనం ఇప్పటి నుంచి ఆసనాస్ చేసుకున్నాం. ఓకే, నా బాడీ బాగానే ఫ్లెక్సిబుల్ అయింది అనుకున్నా వాళ్ళు వార్మప్స్ చేయకపోయినా పర్వాలేదు. ఇక్కడ నుంచి ఆసనాస్ చక్కగా నేమ్ చెప్తూ చేసే పద్ధతి చెప్తాను, ఒక్కసారి చూడండి. మళ్ళీ ఫస్ట్ తాడాసన. ఇలా మనం టోస్ మీద పూర్తిగా బాడీని లిఫ్ట్ చేయాలి. హ్యాండ్స్ 2 ఫుల్గా స్ట్రెచ్ అయి ఉండాలి. ఉండగలిగినంతసేపు ఉండాలి. పొజిషన్లో బ్రీతింగ్స్ తీసుకుంటూ ఉండాలి. డౌన్ దించేటప్పుడు హ్యాండ్స్ని బ్రీత్ వదిలేస్తూ డౌన్ చేయాలి. మళ్ళీ ఇందులోనే తిరియక్ తాడాసన ఉంటుంది. ఇలా సైడ్కి బెండ్ చేయగలిగితే బెండ్ చేయాలి. దీనికి అవసరమైతే లెగ్ మధ్య గ్యాప్ పెట్టుకొని బాడీ బాగా ఫ్లెక్సిబుల్, నడుము దగ్గర ఫ్యాట్ ఉన్న వాళ్ళకి ఇవి బాగా యూజ్ అవుతాయి. ఈ విధంగా ఆసనాలు ఇంకా తక్కువే ఉన్నట్టే కాబట్టి ఒక్కొక్కటి 2 టైమ్స్ ప్రాక్టీస్ చేయండి. తాడాసన తిరియక్ తాడాసన అయిపోయింది. నెక్స్ట్ కోణాసన చెప్పుకుందాం. లెఫ్ట్ హ్యాండ్ అప్, ఓపెన్, అప్, ఫుల్గా హ్యాండ్ స్ట్రెచ్ చేసుకోవాలి. మనం ఎంతవరకు బెండ్ చేస్తే అంతవరకు బాడీ బెండ్. బాడీ స్ట్రైట్గా ఉండడానికి ట్రై చేయండి. పొజిషన్లో ఉండగలిగిన సేపు ఉండండి. అప్, డౌన్, టర్న్, డౌన్. నెక్స్ట్ రైట్ హ్యాండ్ అప్, ఓపెన్, అప్, స్ట్రెచ్, బెండ్ లెఫ్ట్ సైడ్. హ్యాండ్ కూడా స్ట్రైట్గా పెట్టుకుంటే ట్రై చేయండి. ఫుల్ బాడీ చక్కగా స్ట్రెచ్ అవ్వాలి. ఈ నడుము సైడ్లో ఉన్న కొవ్వు కలుగుతుంది. అప్, డౌన్, టర్న్, డౌన్. నెక్స్ట్ మనం కటి సాధన. ఇవి కూడా కాళ్ళు 2 దగ్గరగానే ఉండాలి. కటి భాగం అంటే నడుము భాగం, దాని పై పార్ట్ మాత్రమే కదపాలి. బ్రీత్ వదిలేస్తూ బాడీని లెఫ్ట్ సైడ్ బెండ్ చేయాలి. చేసిన రిపీట్ లాగా అనిపిస్తాయి, ఎందుకంటే వార్మప్లో కూడా చేపిస్తున్నాం కాబట్టి. ఇవన్నీ బాగా చేస్తే ఏమవుతుందంటే సైడ్ కటి భాగంలో ఉన్న ఫ్యాట్ అంతా కూడా రెడ్యూస్ అవుతుంది. నెక్స్ట్ ఆపోజిట్ సైడ్. పొజిషన్లో 5 సెకండ్స్ అయినా ఉండాలి. నెక్స్ట్ బ్యాక్, ఫార్వర్డ్ బెండ్, నెక్స్ట్ బాడీని లెఫ్ట్ సైడ్ పూర్తిగా టర్న్ చేయాలి. స్ట్రైట్, టర్న్ రైట్ సైడ్. నడుము పై భాగం మాత్రమే మూవ్ అయ్యేటట్టు ట్రై చేయాలి. స్ట్రైట్. నెక్స్ట్ ఇలా మనం చేతులు పెట్టుకొని ఎక్కువసేపు బాగా ప్రాక్టీస్ చేస్తే చేతులు ఇక్కడ నొప్పి వస్తాయి. సో మనం ఇక్కడ ఇలా రిస్ట్ రొటేషన్ చేసుకొని ఆపోజిట్ డైరెక్షన్ ఫింగర్స్ ఇలా స్ట్రెచ్ చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ పాద హస్తాసన లేదా అంగుష్టానాసన. ఫస్ట్ అంగుష్టానం నేర్చుకుని, అంటే అంగుష్టానం వరకే హోల్డ్ చేయడం. పాద హస్తాసన అంటే చేతులు మొత్తం కింద అనాలి. సో ఫస్ట్ మనం బ్రీత్ వదిలేస్తూ ఇలా హోల్డ్ చేసి పట్టుకోవాలి. పట్టుకున్న తర్వాత బాగా స్పైన్ స్ట్రెచ్ చేసి అప్పుడు బాగా ఫార్వర్డ్ బెండ్ చేయాలి. పొజిషన్లో ఎంతసేపు ఉండగలిగితే అంతసేపు ఉండాలి. డీప్ బ్రీతింగ్స్ తీసుకుంటూ ఉండాలి. అగైన్ స్ట్రెచ్,
రిలీజ్ యువర్ హ్యాండ్స్, కమ్ అప్, కమ్ టు సమస్థితి. నెక్స్ట్ మనం త్రికోణాసన. టేక్ 1 leg డిస్టెన్స్, 1 2. రైట్ సైడ్ చక్కగా బాడీని స్ట్రైట్గా బెండ్ చేస్తూ బాడీ స్ట్రైట్గా ఉండడానికి ట్రై చేయాలి. ఆకాశం వైపు చూడాలి. అరచేతి మీద నుంచి పొజిషన్లో బ్రీతింగ్ తీసుకుంటూ ఉండాలి. నెక్స్ట్ టు ఆపోజిట్ సైడ్, లెఫ్ట్, ఓకే. కమ్ టు సమస్థితి. నేను ఎక్కువ టైం చూపించట్లేదు, మీరు ఎక్కువసేపు ఉండటానికి ట్రై చేయండి. నెక్స్ట్ పరివృత్త త్రికోణాసన. ఇలా పూర్తిగా బాడీ ట్విస్ట్ చేసిన తర్వాత ఆపోజిట్ హ్యాండ్ మీద ఆపోజిట్ లెగ్, రైట్ లెగ్ లెఫ్ట్ హ్యాండ్, కమ్ అప్, డు ఆపోజిట్ సైడ్, కమ్ అప్, కమ్ టు సమస్థితి. నెక్స్ట్ పార్శ్వ కోణాసన. ఇక్కడ 1.5 leg డిస్టెన్స్ అంటారు. రైట్ ఫుట్ టర్న్ చేసుకొని రైట్ నీ బెండ్ చేసుకుంటూ మోకాలు 90 degrees యాంగిల్ స్ట్రైట్గా చూసుకోవాలి. చేతి కింద నుంచి పైకి చూడాలి. నెక్స్ట్ డు ఆపోజిట్ సైడ్, కమ్ టు సమస్థితి. ఇక నెక్స్ట్ వీరభద్రాసన. ఇక్కడ కూడా మనం 1.5 leg డిస్టెన్స్ తీసుకోవాలి. హ్యాండ్స్ని ఇలా ఫస్ట్ స్ట్రైట్గా పెట్టుకున్న తర్వాత 2కి రైట్ సైడ్ టర్న్ అయ్యి నమస్కారం పెట్టుకున్న తర్వాత నీ బెండ్ చేయాలి. బాడీని బాగా బ్యాక్ బెండ్ చేయాలి. పొజిషన్లో ఉండగలిగిన సేపు ఉండి ఒకసారి లెఫ్ట్ సైడ్ టర్న్ చేసి మళ్ళీ నమస్కారం పెట్టుకుంటాం. కమ్ టు సమస్థితి. నెక్స్ట్ మనం లాస్ట్ అండ్ ఫైనల్గా వృక్షాసనం. చక్కగా లెగ్ని తై మీద పెట్టుకొని ఒక పాయింట్ మీద ఇలా పాసిబుల్ కాకపోతే మనం చెప్పినట్టు నేను నమస్కారం ఇలాగా ఈ వైపు కూడా ఒకసారి ఇప్పుడు వరకు మనం ఈ స్టాండింగ్ ఆసనాస్ అన్ని ఆర్డర్ ఇంకా చాలా ఆసనాలు ఉన్నాయి. మీరు ఇవన్నీ బాగా మనం ఇప్పటి వరకు స్టాండింగ్ ఆసనాస్ నేర్చుకున్నాం. ఈ స్టాండింగ్ ఆసనాలన్నీ కూడా కొంచెం మనం ఫాస్ట్గా, ఎందుకంటే విడివిడి వీడియోలు ఉన్నాయి. అయితే ఒకసారి ఇది ప్లే చేసుకుంటూ మీకు ఆర్డర్ ఒక ఐడియా వస్తే దాన్ని ఫాలో చేస్తారని చెప్పి ఆర్డర్ కోసం కరెక్ట్గా ఉండటం కోసం నేను ఈ వీడియో చేశాను. ఇంకా మీకు డౌట్స్ ఉంటే విడిగా ఒక్కొక్క ఆసనాకు సంబంధించిన వీడియో ఉంది కదా, దాన్ని చూసి ఫాలో అవ్వండి. అయితే ఇంతవరకే కాదు, స్టాండింగ్ ఆసనాస్ నేర్చుకోవాలంటే చాలా ఉన్నాయి. అయితే ఫస్ట్ ఇవి ఇంతవరకు ఇప్పుడు మనం నేర్చుకున్నంత వరకు, తర్వాత సూర్య నమస్కారాలు ప్రాక్టీస్ చేసి రిలాక్స్ అయితే నెక్స్ట్ మనం నెక్స్ట్ క్లాస్లో ప్రోనాసనాస్. ఈ స్టాండింగ్ ఆసనాస్ వల్ల ఏమవుతుంది అంటే మనకి బ్యాలెన్సింగ్ బాగా కుదురుతుంది. ఈ నడుము భాగంలో ఉన్న థైస్ భాగంలో ఉన్న ఫ్యాట్ అంతా కూడా రెడ్యూస్ అవుతుంది, బాడీ ఫుల్ స్ట్రెచ్ అవుతుంది. నెక్స్ట్ క్లాస్లో మనం ప్రోనాసనాస్ గురించి నేర్చుకుందాం. ఆ ప్రోనాసనాస్లో మనం బోర్లా పడుకుని చేస్తే మనకి హిప్ భాగం కానీ నడుము భాగం కానీ స్టమక్ మీద బాగా ప్రెషర్ పడి ఆ భాగాల్లో మాత్రం ఫ్యాట్ రెడ్యూస్ అవుతుంది, థైస్ కూడా బాగా రెడ్యూస్ అవుతాయి. మనం దాని గురించి నెక్స్ట్ క్లాస్లో తెలుసుకుందాం. మీరు ఇవి వరకు చక్కగా పర్ఫెక్ట్గా ఫాలో అవ్వండి. నేను 3 times 2 times చేసి చూపించాను. మీరు కనీసం 5-6 times చేస్తే ఇంతవరకు చేసినా కూడా మీకు 1 monthకి మినిమం 5 kgs కూడా తగ్గే అవకాశాలు ఉన్నాయి. నేను తగ్గాను ఈ సమ్మర్ హాలిడేస్లోనే. సో డైట్ ఫాలో అవుతూ ఈ ఆసనాలు బాగా చేస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ.